నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. నేను మీ యాంకర్ రచన. సో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లక్కీ లేడీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఇంకెందుకు ఆలస్యం? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో ముందుగా లక్కీ లేడీస్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఏంటి అని అంటే, సో ఒక క్వశ్చన్ చెప్తాను. ఆ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తాం. 4 ఆప్షన్స్ లో ఒక ఆన్సర్ మీరు కరెక్ట్ చెప్పిన తర్వాత, సో మేము ఒక స్లిప్ లో నేమ్ రాసేసిన తర్వాత పక్కన ఉన్న బౌల్లో మీ నేమ్ ని అందులో వేస్తాం. సో అంటే 30 సెకండ్స్ టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 30 సెకండ్స్ టైం లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఆ పేపర్ లో రాసేసిన తర్వాత బౌల్లో వేస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయే ముందు లాస్ట్ కి అయితే, సో ఎవరైతే కాల్స్ అటెండ్ అవుతారో, అలాగే వాళ్ళు ఎవరైతే ఆన్సర్స్ కరెక్ట్ చెప్తారో వాళ్ళందరి నేమ్స్ ఇలా వేసిన తర్వాత లాస్ట్ గా చూసుకుంటే 4 లక్కీ విన్నర్స్ అయితే గెలుచుకుంటారు. 4కి మాత్రం గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటారు. సో తప్పకుండా ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మేము అడిగే క్వశ్చన్ కి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో ముఖ్యంగా మరి కాలర్ కనెక్ట్ అయ్యే లోపు అయితే మనము ప్రత్యేకంగా చూసుకుంటే ఇప్పుడైతే ఆషాఢ మాసం కాబట్టి సో బోనాలు ప్రత్యేకత గురించి కూడా మాట్లాడుకుందాము. సో బోనాలు, సో ఆషాఢ మాసం అంటేనే హైదరాబాద్ మహానగరంలో అయితే ఆ బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం, మన అందరికీ తెలిసిందే. సో నేను కూడా వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ మీ అందరు కూడా ఆ బోనాల్లో అంగరంగ వైభవంగా అందరూ కూడా పాల్గొంటారు అని అయితే నేను నమ్ముతున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే బోనాలు, ఆషాఢ మాసం బోనాలలో ముఖ్యంగా గోల్కొండ బోనాలు అయితే మన ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో గోల్కొండ బోనాలలో ఫస్ట్ మనము అమ్మవారికి, మన జగదాంబ అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తాము. సో బోనము ఎందుకు సమర్పిస్తారు అని అంటే, మనకి పాతకాలంలో అయితే చాలా మందికి ప్లాగ్యూ అనేది అయితే చాలా మందికి వ్యాధి సోకిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి అమ్మవారికి చాలా మంది ప్రజలు కూడా, భక్తులు కూడా అమ్మవారిని అయితే ప్రార్థించడం జరిగింది. సో ప్రార్థించడం వల్ల కూడా అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి నయం అవ్వకుండా రావడం వల్ల సో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తూ ఉన్నారు. సో అమ్మవారికి బోనము ముఖ్యంగా చూసుకుంటే గోల్కొండలో అయితే ముఖ్యంగా ఫస్ట్ జగదాంబ అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే బల్కంపేట ఎల్లమ్మ. సో బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి అయితే ఎంతో మన అంగరంగ వైభవంగా కూడా మనకు అక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా బల్కంపేట ఏంటి అని అంటే ఆషాఢ మాసంలో మాత్రము కళ్యాణం జరుగుతుంది. సో ఆ కళ్యాణం కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ కళ్యాణంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కటి బల్కంపేట గురించి మాట్లాడుకుంటే, సో 24 గంటల్లో ఖచ్చితంగా మాత్రం మనకి ఎప్పటికీ అమ్మవారి దగ్గర బోనం సమర్పిస్తూ ఉంటారు. సో బోనం సమర్పిస్తూ ఉంటారు. సో అంటే 24 అంటే 365 డేస్ ఖచ్చితంగా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే మనకు కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో. హలో, బాగున్నామండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉంది లైన్ కలిసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను మీతో మాట్లాడడానికి. సో అవునండి, నేను సంతోషి అండి. సంతోషి, ఓకే. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. సో ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మరి ప్రత్యేకంగా హైదరాబాద్ గురించి సో ఇంతసేపు నేను చెప్పాను ఏంటనంటే బల్కంపేట ఎల్లమ్మ గురించి, అంటే బోనాల గురించి. ఆషాఢ మాసంలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే బోనాలు జరుగుతూ ఉంటాయి మహానగరంలో. సో మీరు వెళ్తున్నారా? అంటే ఎక్కువ రష్ గా ఉన్నప్పుడు నేను వెళ్ళనండి. జనరల్ గా బాగా ఫ్రీగా ఉండేటప్పుడు వెళ్తాను. ఇలా రష్ గా ఉండేటప్పుడు టెంపుల్స్ కి గట్రా నేను చాలా అవాయిడ్ చేస్తాను. సో ముఖ్యంగా హైదరాబాద్ మరి ఆషాఢ మాసం బోనంలో గోల్కొండ బోనము, అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే బల్కంపేట ఎల్లమ్మ, తర్వాత మనకి ఉజ్జయిని మహంకాళి, తర్వాత మనకు చార్మినార్ ఓల్డ్ సిటీలో జరుగుతుంది. సో నార్మల్ టైంలో వెళ్తుంటారా? మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు మేడం. అవునా? సంతోష్ గారు వినిపిస్తుందా ఇప్పుడు? హలో హలో హలో, చెప్పండి మేడం. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? హలో హలో హలో, సంతోషి గారు వినిపిస్తుందా ఇప్పుడు క్లారిటీగా? సో మేబీ మీ దగ్గర కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఓకేనా? హలో హలో, సంతోషి గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే.
సో లక్కీ లేడీస్ మీరు కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే క్వశ్చన్ అడిగేస్తాను. సో క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు 4 ఆప్షన్స్ కూడా ఇస్తాను. సో 30 సెకండ్స్ లోపు అయితే మీరు ఆన్సర్ చెప్తే సో మన పక్కన మీరు చూస్తుండొచ్చు. సో అందులో డ్రాలో ఇస్తాము. తర్వాత లాస్ట్ కి చూసుకుంటే నలుగురిని మాత్రం లక్కీ విన్నర్స్ గా కూడా మేము అనౌన్స్ చేస్తాము. సో ముందుగా క్వశ్చన్ చూసుకుందాము. ఓకేనా? రెడీయా సంతోషి గారు? కొంచెం ఈజీగా అడగండి మేడం. ఈజీగా అడగాలా? ఓకే ఓకే, ఈజీగా అడుగుతాను. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఓకేనా? ఓకే ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మొక్కలు ఏపుగా పెరగడానికి వాడే ఎరువు ఏంటి? ఓకేనా? ఓకే. ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి యూరియా, ఆప్షన్ డి డిఏపి. టైం స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళొకసారి మీకు ఆప్షన్స్ చెప్తాను. ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి యూరియా, ఆప్షన్ డి డిఏపి. సో ఫాస్ట్ గా సంతోషి గారు, టైం అయిపోతుంది. సంతోషి గారు హలో. హలో, వినిపిస్తున్నా సంతోషి గారు? ఓకే. సో టైమర్ అయిపోయింది, కాల్ కూడా కట్ అయిపోయింది. సో నెక్స్ట్ చాలా మంది కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే టైప్ చేయండి, కాల్ చేయండి. మీరు లక్కీ లేడీ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. సో మేము అడిగే ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి గిఫ్ట్ హ్యాంపర్ అయితే గెలుచుకోండి. సో ఇప్పుడైతే కాలర్ కట్ అయిపోయింది. సో టైమర్ కూడా అయిపోయింది మనకు. సో నెక్స్ట్ కాలర్ కరెక్ట్ అయ్యే లోపు అయితే మనము ఆల్మోస్ట్ మనం ఆషాఢ మాసం బోనాల గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ కాలర్ కూడా మనకు రెడీగా ఉన్నారు. సో హలో 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 హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. మీ పేరండి? దివ్య. ఓకే. ఎక్కడ నుంచి దివ్య గారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? వర్కింగ్ ఉమెన్. హౌస్ వైఫా? ఓకే ఓకే. సో నార్మల్ గా ఏం చేస్తుంటారు ఇంట్లో? టైలరింగ్. అర్థం అవ్వలేదు. టైలరింగ్. హలో దివ్య గారు. చెప్పండి. హలో హలో, చెప్పండి. వినిపిస్తుందా దివ్య గారు? వినిపిస్తుంది. ఓకే ఓకే దివ్య గారు, మరి హైదరాబాద్ లో ఉంటున్నారు, మరి ఎంతో అంగరంగ వైభవంగా అయితే మనకు బోనాలు సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి, మరి వెళ్తున్నారా? లేదండి, ఇక్కడ మా ఏరియాలో అయితే వెళ్తాం. మీ ఏరియాలో? మరి మీ ఏరియాలో ఎప్పుడు జరుపుకుంటున్నారు బోనాలు? 20కి. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటా, ఎలా అనిపిస్తుంటది మీకు? బాగుంటది. మార్నింగ్ గుడికి వెళ్తాం, బోనం ఎత్తుతాం మేము ఆంధ్ర సైడ్. ఓకే. సో ఇంకా మీ పిల్లలు ఇంట్లో ఏం చేస్తుంటారు? పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, బాబు పాప. బాబు పాప. ఓకే. ఏం చదువుతున్నారు? బాబు ఓకే, చాలా పెద్దవాళ్ళే. సో మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సో క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? ఓకే, చెప్పండి. క్వశ్చన్ చెప్పిన తర్వాత 4 ఆప్షన్స్ ఇస్తాను. సో మీకు టైమర్ స్టార్ట్ అయిపోతుంది. 30 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలి. రెడీ. ఓకే. సో తెలంగాణలో ప్రవహించే అతి పొడవైన నది ఏంటి? ఓకేనా? పొడవైన నది. ఓకే అండి. ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి సరస్వతి, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి కృష్ణా నది. ఓకే ఓకే దివ్య గారు, మీ టైం స్టార్ట్ అయిపోయింది. సో ఫాస్ట్ గా మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ హలో దివ్య గారు చెప్పండి. ఆన్సర్ ఏ గోదావరి. ఆన్సర్ ఏ గోదావరి. కరెక్టా? కరెక్ట్ అండి. ఓకే దివ్య గారు, కంగ్రాచులేషన్స్. సో ఆప్షన్ ఏ గోదావరి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఓకే. సో మీ పేరు రాస్తాను, రాసిన తర్వాత పక్కన బౌల్లో వేస్తాను. సో లాస్ట్ వరకు అయితే మీరు చూస్తూ ఉండాలి. సో లాస్ట్ కి నలుగురిని అయితే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. సో మీ పేరు రాస్తాను. కంగ్రాచులేషన్స్ దివ్య గారు. మ్యామ్ దివ్య అని రాయండి. దివ్య కాదు.
అర్థం అవ్వలేదు. విజయ నేమ్ విజయ అండి. విజయ TIJAYA విజయ. విజయనా? ఓకే ఓకే విజయ గారు. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే విజయ గారు, సో మీరు గిఫ్ట్ మీరు గెలుచుకున్నారు, అలాగే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం మాట్లాడడం హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? డిస్కనెక్ట్ అయిపోయింది. సో వేరే కాల్ కనెక్ట్ అయ్యే లోపు అయితే మనము మళ్ళీ మాట్లాడుకుందాము. సో బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో బల్కంపేట ఎల్లమ్మ దగ్గర అయితే మనకి ఎంతో అంగరంగ వైభవంగా అయితే మనకు కళ్యాణం అయితే జరుగుతుంది. సో నేను కూడా వెళ్ళడం జరిగింది, ఎంతో సంతోషంగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. అంటే మనకు బల్కంపేటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే అయితే ఎప్పటికీ 365 days కూడా మనకి అక్కడ బోనము అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంది ఎప్పటికీ భక్తులు వస్తూనే ఉంటారు బల్కంపేట అమ్మవారి తల్లి దగ్గరికి అయితే దర్శనం కోసం. ఎంతో అదృష్టం చేసుకోవాలని అయితే చెప్పుకుంటారు. సో అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మేము కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుందని అయితే ప్రతి ఒక్కరికైతే నమ్మకం. ఆ నమ్మకంతో 365 days బల్కంపేట అమ్మవారి దగ్గరికి వచ్చి చాలా మంది దర్శించుకోవడం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక మనకైతే గోల్కొండ బోనాలు అయిపోయింది, అలాగే బల్కంపేట అమ్మవారి కళ్యాణం కూడా జరిగిపోయింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మాత్రము ఉజ్జయిని మహంకాళి మన సికింద్రాబాద్ అమ్మవారి దగ్గరికి. సో నెక్స్ట్ ఇంకా మనకు అమ్మవారి దగ్గరికి బోనాలు అయితే నెక్స్ట్ అయితే అదే మనకు తర్వాత లాస్ట్ కి చార్మినార్ బోనాలు. సో అక్కడ ఓల్డ్ సిటీ దగ్గర. సో మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర కూడా ఎంతో. సో ప్రజెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సో వెల్కమ్ టు లక్కీ లేడీస్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ మీరు 6TV ఛానల్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు గాయత్రి. గాయత్రి? అవునండి. ఓకే, చాలా బాగుందండి మీ పేరు గాయత్రి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తానండి. టైలరింగా? అవునండి. ఓకే ఓకే. సో చాలా మంది ఈ కాలంలో అయితే టైలరింగ్ చాలా మంది నేర్చుకుంటున్నారు. ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందంట కదా టైలరింగ్ లో? అంటే ఎక్కువ అంటే మనం కుట్టేదాన్ని బట్టి నేను ఇంట్లో పని చూసుకొని తర్వాత స్టిచింగ్ చేస్తాను. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. సో హైదరాబాద్ లో మరి ప్రజెంట్ ఆషాఢ మాసంలో బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, వెళ్తున్నారా మరి? అంటే ఇంటి దగ్గర గుడికి వెళ్తామండి. అర్థం అవ్వలేదండి. మా ఇంటి దగ్గర గుడికి వెళ్తాము. ఓకే, మీ ఇంటి దగ్గర వెళ్తున్నారా? సో ఎప్పుడు మీ ఇంటి దగ్గర బోనము అమ్మవారికి ఎప్పుడు సమర్పిస్తారు? వచ్చే సండే అండి, ఇప్పుడు ఈ సండే. నెక్స్ట్ సండే? అవునండి. ఓకే ఓకే. సో ఎలా జరుపుకుంటారు మీరు బోనాలు? అంటే ఈ అమ్మవారి గుడికి వెళ్ళొస్తాము, ఇంట్లో బోనాలు అది తీసుకొని వెళ్తామండి. సో నార్మల్ గా మీకు అమ్మవారి ప్రత్యేకత ఏమన్నా తెలుసా? ఏదన్నారు? అమ్మవారి ప్రత్యేకత, బోనము అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు అనేది అయితే తెలుసా మీకు? ఏమైనా ప్రత్యేకత? అంటే ఎక్కువ డీప్ గా ఏం తెలీదు, పెద్దవాళ్ళు చెప్పింది అలా చేసుకుంటూ ఉంటాం అంతేనండి, ఎక్కువ తెలీదు. ఓకే ఓకే. సో ఇప్పుడైతే మీకు క్వశ్చన్ అడుగుతాను. హలో హలో గాయత్రి గారు, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, మీకైతే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. సో 4 ఆప్షన్స్ ఇస్తాను, 30 seconds లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రెడీయా? ఓకే అండి. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఓకేనా? ఆప్షన్ ఏ టీడీపీ, ఆప్షన్ బి వైసీపీ, ఆప్షన్ సి టీడీపీ జనసేన బీజేపీ కూటమి, ఆప్షన్ డి బీజేపీ. సో గాయత్రి గారు, మీ టైం స్టార్ట్ అయిపోయింది. హలో. టీడీపీ అండి, కూటమి పార్టీ ఉంది, ఇంకా నాకు ఆప్షన్ లేదు. ఓకే, ఆప్షన్ ఏ టీడీపీ, ఆప్షన్ బి వైసీపీ, ఆప్షన్ సి టీడీపీ జనసేన బీజేపీ కూటమి, ఆప్షన్ డి బీజేపీ. ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి కూటమి పార్టీ. ఓకే, సో గాయత్రి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ గాయత్రి గారు. సో మీ పేరైతే ఇప్పుడు రాస్తాను, రాసి బౌల్లో వేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడాలి మీరు తప్పకుండా. గాయత్రి గారు, నంబర్ తీసుకోలేదు. అర్థం కాలేదు గాయత్రి గారు.
నా మొబైల్ నంబర్ తీసుకోలేదు. మొబైల్ నెంబరా? ఓకే, మేము తీసుకుంటాము, ఆల్రెడీ మాకు వచ్చేస్తూ ఉంటది. సో ఓకేనా? సో ఇగో మీ స్లిప్ అయితే ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే మీరు చూడండి. సో హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గాయత్రి గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే గాయత్రి గారు, కట్ చేస్తున్నారా? లేదండి, లైన్ లో ఉన్నాను. లైన్ లో ఉన్నారా? సో నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? సో మీరు గెలుచుకున్నారు, ఎలా అనిపిస్తుంది చెప్పలేదు నాకు. అది చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా లక్కీ డీప్ అన్నారు కదా, నాకు అదొక టెన్షన్ ఉంది. లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. సో వెయిట్ చేస్తున్నారు కదా? చాలా సో ఈగర్ గా గాయత్రి వెయిట్ గారికి రావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో గాయత్రి గారు, నార్మల్ గా చెప్పండి. గాయత్రి గారు, హలో. సో ఏం చేస్తుంటారు నార్మల్ టైంలో? టైలరింగ్ కాకుండా ఇంకా యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటారా? ఏమంటారు, విష్ణు సహస్రనామాలు ఇవి అవి చదువుకుంటానండి. భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవుతాను. సో ఎక్కువ డివోషనల్ గా నేర్చుకుంటూ ఉంటాను శ్లోకాలు అవన్నీ. ఓకే ఓకే, ఎంతమంది పిల్లలండి? ఏంటంటే ఒక పాప అండి. ఒక పాప. ఏం చదువుతుంది పాప? పాపకి ఇప్పుడు 1.5 years అండి. చిన్న పాప. అవునండి. సో బాగా ఎంజాయ్ చేస్తారా పాపతో ఆడుకుంటూ? అవునండి, అంటే ఎక్కువ టైం నాకు అక్కడే కనిపిస్తుంది తనతోనే. ఓకే ఓకే. సో మరి పాపకి అంటే నార్మల్ ఏమైనా తినిపిస్తున్నారా? 1.5 పాప చాలా తక్కువ, అంటే ఇప్పుడు ఏం తినిపించారు అనుకుంటా. లేదు లేదు, స్టార్ట్ చేసామండి చిన్న చిన్న, అంటే మెత్తగా చేసి ఏదైనా సరే, అన్ని బనానా కానీ అన్నం కానీ ఏదైనా కానీ చాలా మెత్తగా చేసి తినిపిస్తున్నాము. ఓకే ఓకే, ఇప్పుడు నా మాటలు వినిపిస్తుందా పాపకి? వింటుందా? పడుకుందండి, అందుకే నాకు టైం దొరికింది, లేకపోతే నన్ను అసలు ఫోన్ మాట్లాడలేదు. ఓకే ఓకే, పడుకుందా? ఓకే, ఈ రోజు ఏం స్పెషల్ చేస్తారు మరి? ఈ రోజు చిక్కుడుకాయ రసం చేశానండి. ఓకే, మీరు నార్మల్ గా ఏది బాగా చేస్తారు ఇంట్లో? స్పెషల్ నాన్ వెజా వెజ్జా? రెండు చేస్తాను. నాన్ వెజ్ అంటే కొంచెం తింటారు కదా అని అదే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే, మరి మీరైతే గెలుచుకున్నారు. అలాగే మరి లాస్ట్ వరకు అయితే వేచి చూడాల్సిందే మీరు. సో బౌల్ లో మాత్రము ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి మాత్రము స్లిప్ లో రాసేసి బౌల్ లో వేస్తున్నాము. సో లాస్ట్ వరకు చూడండి. నలుగురికి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ లక్కీ లేడీ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఓకేనా గాయత్రి గారు? ఓకే అండి. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా? చాలా ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే చూస్తూనే ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ గాయత్రి గారు. సో ఆల్మోస్ట్ సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. మనకైతే వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ అండి. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు లక్కీ లేడీస్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ పేరు? సుష్మా మేడం. సుష్మా. అవును మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి సుష్మా గారు? వైజాగ్ మేడం. వైజాగ్. సో వైజాగ్ బీచ్ కి వెళ్తుంటారా? వెళ్తున్నాం మేడం. వెళ్తున్నారా? సో అంటే వీకెండ్ లో వెళ్తుంటారా? ఎప్పుడో ఒకసారి వెళ్తుంటారా? ఎప్పుడో ఒకసారి మేడం, కుదురుతుంది అంతే. అంతేనా? అంటే చాలా మంది వైజాగ్ కి వస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడో ఒకసారి వెళ్తుంటారా? అంతే మేడం, దగ్గర ఉంటే వెళ్ళలేము, దూరం ఉంటే వెళ్ళగలము. దగ్గర ఉంటే వెళ్ళరు, దూరం ఉంటే మాత్రమే ట్రావెలింగ్ చేస్తా ఉంటారు. అవును మేడం, అవును. ఓకే, సో నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు మీరు ఇంట్లో? స్టిచ్చింగ్ చేసుకుంటాను మేడం, లేదంటే వర్క్ తోటి సరిపోతుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూల్ కి ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకోవడంతో బిజీ అయిపోతాం. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 బాబులు మేడం. 2 బాబులా? ఏం చదువుతున్నారు? 5th ఒకరు, 2nd ఒకరు మేడం. ఓకే ఓకే, సో స్కూల్ కి వెళ్ళారా ఈ రోజు? స్కూల్ స్టార్ట్ అయిపోయాయిగా? అవును మేడం, వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి కూడా, టైం అవుతుంది. అవునా? ఓకే ఓకే, ఇంత బిజీలో కూడా మీరు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. కాల్ కలిసిన సార్ కూడా కట్ చేయకుండా పాపం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడైతే క్వశ్చన్ అడుగుతాను, అలాగే 4 ఆప్షన్స్ ఇస్తాము. 30 seconds లోపు మీరు ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా సుష్మా గారు? రెడీయా? మేడం. ఓకే మేడం, ఈజీ క్వశ్చన్ అడగండి మేడం, ట్రై చేస్తాను. ఓకే ఓకే, ఈజీ క్వశ్చన్ అడుగుతాను మీకు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చ్ ఎక్కడ ఉంది? ఓకే, ఆప్షన్ ఏ హైదరాబాద్,
ఆప్షన్ బి మెదక్, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి ఢిల్లీ. సో టైమర్ స్టార్ట్ అయిపోయింది సుష్మా గారు. ఓకే మేడం, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ కదా. ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి మెదక్, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి ఢిల్లీ. ఎనీ క్లూ మేడం? ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చ్ ఎక్కడ ఉంది? క్లూ. క్లూవా? చర్చ్. అయ్యో టైం అయిపోయింది సుష్మా గారు. అయ్యో ఓకే. హలో సుష్మా గారు టైం అయిపోయింది, 30 seconds. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, సో టైం అవుతుంది అనుకుంటా మీకు. ఓకే మేడం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. సో సుష్మా గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు, టైం ఫాస్ట్ గా అయిపోయింది. సో ఆలోచించడం వల్ల కూడా టైం 30 seconds కాబట్టి సో గెలుచుకోలేకపోయారు. సో ఇంకా చాలా మంది కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేయండి. సో మేము అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి మేము లాస్ట్ కి మాత్రము 4 members కి మాత్రం గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చే అవకాశం అవుతుంది. సో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అలాగే 30 seconds టైం ఉంటుంది మీకు. 30 seconds టైంలో సో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే సో నా పక్కన ఉన్న బౌల్లో మీ స్లిప్ వేసేసిన తర్వాత లాస్ట్ కి 4 మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం అవుతుంది. సో కాలర్ కనెక్ట్ అయ్యే లోపు అయితే మనము నార్మల్ గా ఇప్పుడు ఆషాఢ మాసం బోనం గురించి మాట్లాడుకున్నాం కదా. సో ప్రెసెంట్ అయితే కాలర్ కనెక్ట్ అయిపోతున్నారు. హలో బాగున్నారండి? హలో నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. యాడ్ చూసినప్పటి నుంచి ఏ వారం వస్తుంది ప్రతి వారం పెట్టుకొని కూర్చుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను మీ అందరితో మాట్లాడడానికి. ఓకే. సో ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నేను బెంగళూరు నుంచి చేస్తున్నానమ్మా. ఎక్కడ నుంచి? బెంగళూరు కర్ణాటక. బెంగళూరు కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారా? మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నారు. సో ఏం చేస్తుంటారు? కదా హౌస్ వైఫ్ అమ్మా, పెద్దదాన్ని. హౌస్ వైఫా? సో ఈ రోజు ఏం స్పెషల్ చేశారు? వంట ముల్లంగి ఫ్రై, పొటల్స్ కూర అమ్మా. ఓకే, నార్మల్ మీరు ఏది బాగా చేస్తుంటారు ఇంట్లో స్పెషల్? పర్వాలేదు, పెద్దవాళ్ళు వైపు ఇంకా చేయకపోతే బాగుంటది కదమ్మా. అవునవును. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే అమ్మా. సో 30 seconds లోపు మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. చెప్తాను కానీ అమ్మా, అర్థం అవ్వలేదు. మాకు లేట్ గా వస్తుంది, కొంచెం 1-2 సార్లు చెప్పండి అమ్మా. ఓకే తప్పకుండా. టైం అయిపోద్ది. ఓకే నాన్న, ఈజీ క్వశ్చన్ అడగండి నాన్న. ఈజీ క్వశ్చన్ అడిగేస్తాను, రెడీయా? రెడీ అమ్మా. ఓకే, సో క్వశ్చన్ అడిగేస్తున్నాను. అడగండి. ఓకే, కాకతీయుల రాజధాని నగరానికి పురాతన పేరు ఏంటి? వరంగల్. ఓరుగల్ కదా. కాకతీయుల రాజధాని నగరానికి పురాతన పేరు ఏంటి? ఆప్షన్ ఇవ్వండి. ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి హనుమకొండ, ఆప్షన్ డి కిలా వరంగల్. ఇంకోటి ఏంటమ్మా? కిలా వరంగల్. గోదావరి, వరంగల్, హనుమకొండ, కిలా వరంగల్. హనుమకొండనా? అవునమ్మా. ఓకే, టైమర్ అయిపోయింది లక్ష్మి గారు. టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో, ఆన్సర్ చెప్పండి అమ్మా. ఆన్సర్ చెప్పండి. ఓరగల్లు. చెప్పాను కదమ్మా ఫస్ట్ నేను. మీరు కరెక్ట్ చెప్పారా? అసలు మీరు క్వశ్చన్ వేయగానే ఆన్సర్. అవును, నేను ఆప్షన్స్ చెప్పక ముందే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పిండ్రు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు రాస్తాను అంటే మిమ్మల్ని కొంచెం టెస్ట్ చేద్దామని అట్లా చేస్తాను అంతే లక్ష్మి గారు. మీరు కొంచెం అడిగినప్పుడే నేను ఓరగలని చెప్పాను. అంటే మీరు చాలా షార్ప్ గా ఉన్నారు లక్ష్మి గారు. అమ్మా అంటే ఆప్షన్స్ ఇవ్వక ముందేకే మీరు ఆన్సర్ చెప్పేస్తారు నాకు. సో మీ పేరు రాసాను ఇందులో. ఓకే దాదా, కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో వేస్తున్నాను ఓకేనా. సో లాస్ట్ వరకు అయితే మీరు వెయిట్ చేస్తూ చూడాలి ఖచ్చితంగా. సో లాస్ట్ వరకు అయితే ఒక నలుగురికి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం అవుతుంది ఓకేనా. అమ్మా ఈ రోజు నాకు కంపల్సరీ వస్తుందమ్మా, ఫ్రైడే కదా. అవునా, కంపల్సరీ వస్తుందా? తప్పకుండా వస్తుంది. అంత నమ్మకం ఏంటి మీకు? అంటే దేవుడి మీద నమ్మకం, అమ్మవారి మీద. అమ్మవారి మీద నమ్మకమా? తర్వాత ఇప్పుడు నా కూతురు లాగా ఉన్నావు కదా, నీ కూతురు చేస్తా అందుకోవాలి, అదొక హ్యాపీ కదా. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో ఏం మొక్కుకున్నారు? రావాలి అని మొక్కుకున్నారా? ఏం అనుకోలేదా, మా తల్లి దయ్యా, ఆవిడ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, ఇవ్వద్దు అనుకుంటే మానేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అక్కడ కర్ణాటకలో బెంగళూరులో టెంపుల్ ఏది ఫేమస్ ఉంటది అక్కడ దేవాలయం? దేవాలయం అంటే నేను పుట్టిన ఆంధ్రానమ్మా, నేను నాదంతా ఆంధ్ర తెలుగే. నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను, అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడైతే రాజరాజేశ్వరి టెంపుల్ ఫేమస్ కదమ్మా బెంగళూరులో. బెంగళూరులో. సో ఆంధ్రలో? మన ఆంధ్ర అంటే అన్ని ఊర్లో ఉన్న హైదరాబాద్ లో అయితే పెద్దమ్మ తల్లి. నేను హైదరాబాద్ లో కూడా అమ్మా, నేను హైదరాబాద్ లో ఉండేదాన్నమ్మా. ఓకే, హైదరాబాద్ కు వస్తున్నారా మరి? ఎప్పుడు వస్తున్నారు? వస్తానమ్మా, ఎప్పటికప్పుడే వస్తుంటాను. మా అమ్మాయి ఉంది అక్కడ, పెద్ద అమ్మాయి బెంగళూరులో ఉందమ్మా, చిన్న అమ్మాయి హైదరాబాద్ లో ఉంది. మీరే రండి బెంగళూరు మా ఇంటికి. అక్కడికి రావాలా నేను? అమ్మ రండి, ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తాం, మీరు బెంగళూరు రండి. సో మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చుగా? నాలుగా తీసుకొస్తానండి. ఓకే, మీరు హైదరాబాద్ కి వచ్చి నన్ను బెంగళూరుకి తీసుకొని వెళ్ళండి. నాకు తెలియదు కదా బెంగళూరుకి. బెంగళూరు అంతా చూపిస్తాను. చూపిస్తారా? ఎక్కడికి తీసుకెళ్తారు నన్ను? తీసుకెళ్తాం. అంకుల్ నేను ఇద్దరు తీసుకెళ్తాం. అంకుల్ మీరు అంకుల్ బాగున్నారా? బాగుంటారమ్మా. ఓకే, అంకుల్ కి స్పెషల్ గా ఏం చేసి పెడతారు మీరు చెప్పండి. అంకుల్ కి ఏం చేసినా నచ్చవమ్మా. ఏం చేసినా నచ్చవా? ఏం చేసినా నచ్చవు. ఎందుకు? అంటే మీరు బాగా చెయ్యరా? అంకుల్ కి నచ్చవా? నేను చేసినవి మా మనవాళ్ళకి నచ్చుతాయి, అంకుల్ కి నచ్చవు. మా మనవాళ్ళకి అంటారు, మీ అమ్మమ్మ చేసింది కాబట్టి మీరు బాగుంది అంటారు. మా చిన్న మనవరాలు అంటది, తాతగారు ఎంత బాగుంది తాతగారు, మీరు ఎందుకు బాగలేదు అంటారు. ఇద్దరు గొడవ ఆడుకుంటారు. సో నార్మల్ మరి అంకుల్ ఇంట్లోనే తింటారా బయట తింటారా? మరి నచ్చదు కదా. తింటారు కానీ ఊరికే అంటారు, తింటారు ఇంట్లోనే తింటారు, బయట ఏం తినరు. అంకుల్ కి పప్పు ఉంటే చాలు రోజు. ఓకే లక్ష్మి గారు, మీకైతే లక్కీ డ్రాలో మీకు రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో మీరైతే లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో నెక్స్ట్ కాలర్ కూడా మనకు రెడీగా ఉన్నారు. హలో హలో హాయ్ అండి, నమస్తే అండి. హలో 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 నమస్తే అండి, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. నమస్తే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? మీ పేరు? నీలిమా అండి. అర్థం అవ్వలేదు. హలో నీలిమా. నీలిమా, ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. సో హైదరాబాద్ లో ఇప్పుడు మరి ప్రస్తుతం ఆషాఢ మాసం బోనాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కదా. సో వెళ్తున్నారా మరి? వెళ్తున్నామండి, రోజు వెళ్ళొస్తున్నాం. సో రోజు వెళ్తున్నారా? రోజు వెళ్తున్నామండి, బాగా ఇష్టం మాకు అమ్మవారు అంటే. సో గోల్కొండ బోనాలకు వెళ్ళారా? వెళ్ళలేదండి, ఇంకా వెళ్ళలేదా? సో బల్కంపేట దగ్గర మాకు ఎస్ఆర్ నగర్ లో ఉంటాం మేము. ఎస్ఆర్ నగరా? ఓకే ఓకే, నేను మొన్న వచ్చాను బల్కంపేట్కి. అర్థం కాలేదండి. నేను కూడా వచ్చాను మొన్న బల్కంపేట్కి. ఓకే, మేమంటే ఈవినింగ్ టైంలో అలా వెళ్తాం పాపని తీసుకొని. ఓకే, మరి సార్ రష్ ఎక్కువ ఉంది కదా, ఎలా వెళ్ళారు? అంటే కష్టపడి వెళ్ళాం. అవునా? ఓకే, ఏం చేస్తుంటారు ఇంట్లో? హౌస్ వైఫా? హలో నీలిమ గారు, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి, ఇంట్లో ఉంటాను. ఓకే, పిల్లలు? ఒక పాప 5 years పాప. 5 years పాపనా?
ఓకే ఓకే, సో రెడీగా ఉన్నారని అయితే క్వశ్చన్ అడిగేస్తాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. 30 సెకండ్స్ లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు రాసి బౌల్లో వేస్తాను. లాస్ట్ కి అయితే ఒక 4 మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. ఓకేనా? ఓకే, సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. రెడీగా ఉన్నారా? ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకేనా నీలిమ గారు? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కర్ణాటక. హలో, టైమర్ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ. ఆప్షన్ సి తెలంగాణ రైట్ ఆన్సర్ నీలిమ గారు. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్, మీ పేరైతే ఇందులో రాస్తున్నాను ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది? మీ వాయిస్ క్లారిటీగా లేదు నీలిమ గారు. హ్యాపీగా ఉన్నారా? సో మీ పేరైతే రాసేసాను ఇందులో. సో లక్కీ డ్రాలో అయితే వేస్తున్నాను. సో మీకు రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో లాస్ట్ వరకు అయితే మీరు చూస్తూ ఉండాలి. ఓకేనా? అర్థం అవ్వలేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి క్లారిటీగా, సిగ్నల్ లేనట్టుంది మీ దగ్గర. నీలిమ గారు వినిపిస్తుందా? హలో, పాప బాయ్ చెప్తుందా? అవునండి. ఓకే, పాప మాటలు మాట్లాడుతుందా? హాయ్. హలో. సో నీలిమ గారు, సో లాస్ట్ వరకు అయితే మీరు చూస్తూ ఉండండి. సో లక్కీ డ్రా అయితే లాస్ట్ కి తీస్తాము. సో నలుగురికి మాత్రం గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ నీలిమ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. సో హలో, వినిపిస్తుందా అండి? హాయ్ అండి, నమస్తే. మీ పేరు? రాజికం. రాజికం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ వాయిస్ క్లియర్ గా లేదు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సామర్లకోట. ఓకే ఓకే, హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు మరి? ఈరోజు స్పెషల్ ఏం చేస్తారు? భోజనం ఏం చేస్తారు ఈరోజు స్పెషల్ గా? ఓకే ఓకే, సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. సో 30 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే లాస్ట్ కి 4కి లక్కీ డ్రా నుంచి తీస్తాము. సో గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. ఓకేనా? సో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎవరు? ఓకేనా? ఆప్షన్ ఏ కేటీఆర్, ఆప్షన్ బి కేసీఆర్, ఆప్షన్ సి కవిత, ఆప్షన్ డి హరీష్ రావు. హలో హలో, కవిత. సో రాంగ్ ఆన్సర్ అండి. సో కేసీఆర్ ఆన్సర్ అయితే. సో సారీ, నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆన్సర్ అయితే తప్పు చెప్పారు. సో నెక్స్ట్ చాలా మంది కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మేము అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకు ఈ లక్కీ డ్రాలో అయితే మీ నేమ్ రాసేస్తాము. సో లాస్ట్ కి 4కి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది. సో 4కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మాట్లాడుకుందాము. సో బోనాల గురించి మాట్లాడుకుంటున్నాము. నెక్స్ట్ మహంకాళి, మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే చాలా మంది భక్తులు కూడా బోనం సమర్పిస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం అయితే 3వ వారం చూసుకుంటే మాత్రం ఆదివారం మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తూ ఉంటారు. సో వేలాది మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు.
సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తేనండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. లక్కీ లేడీస్ అండి, వెల్కమ్ అండి. మీ పేరు? లక్ష్మీనండి. లక్ష్మి. ఓకే. సో ఈ రోజు రెండవ లక్ష్మి నాకు ఫోన్ చేసింది. ఇంతకు ముందు కూడా ఒక లక్ష్మి ఫోన్ చేసింది మాకు. సో ఎక్కడి నుంచి అండి? మచిలీపట్నం నుంచి అండి. బందరు. అర్థం కాలేదు. మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను వంటలు చేస్తానండి. అర్థం అవ్వలేదండి. వంటలు చేస్తాను, క్యాటరింగ్. సో స్పెషల్ గా ఏం చేస్తుంటారు మీరు వంటలలో? చికెనా? నాన్ వెజ్. నాన్ వెజ్ కాదండి, ఓన్లీ వెజ్జా? వెజ్జేనండి. సో వెజ్ లో ఏం బాగా చేస్తారు? అన్ని ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర. అన్ని ఐటమ్స్ ఉంటాయా? సో ఓకే, మరి ఒక క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఓకేనా? ఓకేనండి. 30 సెకండ్స్ లోపు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే మీ స్లిప్ లో మీ పేరు రాసేసి ఇందులో లక్కీ డ్రా లో ఇస్తాము. సో లాస్ట్ కి మాత్రము 4 మెంబర్స్ కి మాత్రమే ఈ యొక్క లక్కీ డ్రా లో గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకేనండి. ఓకే లక్ష్మి గారు, రెడీయా? రెడీనండి. ఓకే. బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏ పార్టీగా మనుగడలో ఉంది? ఓకేనా? ఏంటండి? బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏ పార్టీగా మనుగడలో ఉంది? ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ఆప్షన్ ఏ టీజేఎస్, ఆప్షన్ బి తెలంగాణ బహుజన పార్టీ, ఆప్షన్ సి టిఆర్ఎస్, ఆప్షన్ డి టిడిపి. టిడిపియా? అవునండి. ఓకే లక్ష్మి గారు, సారీ అండి, ఆన్సర్ టిఆర్ఎస్. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఇంకేం చేస్తుంటారు నార్మల్ టైంలో? నార్మల్ టైంలో మాకు వంటలు అవి. డైలీ వెళ్తుంటారా? డైలీ ఇంట్లో ఉంటుంది. ఓకే, హాలిడే ఏం తీసుకోరా? ఏమి ఉండదండి అలాంటి మాకు. అవునా? ఓకే, పిల్లలు? పాప 9th క్లాస్, మాకు వేదం నేర్చుకుంటాడు గుళ్ళో. ఓకే ఓకే ఓకే. సో నార్మల్ గా వాళ్ళకి ఏం చేసి పెడుతుంటారు? సో మీకు వెజ్ అంటే బాగా చేస్తారని చెప్పారు కదా. బిర్యానీలు అలాంటి, వెజ్ బిర్యానీ అని, పన్నీర్ కుర్మా. ఓకే ఓకే. సో నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. ఓకేనండి. ఓకే. సో లక్ష్మి గారు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పలేదు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసి సో మీ స్లిప్ ఇందులో వేస్తాము బౌలర్ లో. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 నమస్తే అండి. హలో వినిపిస్తుందా? హలో హలో, వినిపిస్తుందా అండి? ఓకే, నమస్తే అండి. మీ పేరు? వినిపించట్లే, వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. నా పేరు పద్మావతి. పద్మావతి. సో ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లానా? ఓకే, ఏం చేస్తుంటారు? అర్థం అవ్వలేదు. మిషన్ అండి. మిషన్ కుడతారా? ఓకే ఓకే. అంటే ఏం స్పెషల్ గా ఏం బాగా చేస్తా, ఏం కుడతారు మీరు టైలరింగ్ లో? ఓకే ఓకే. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మా పక్కన ఉన్న బౌల్ లో మాత్రం మీ నేమ్ ఇస్తాము. సో లాస్ట్ కి 4కి మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. ఓకేనా? ఓకే, పద్మావతి గారు క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీయా? ఓకే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏ సర్కార్ తీసుకొచ్చింది? ఆప్షన్ ఏ బిఆర్ఎస్, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి టిడిపి, ఆప్షన్ డి బీజేపీ. పద్మావతి గారు 30 సెకండ్స్ టైం ఉంది, త్వరగా చెప్పండి. ఆప్షన్ ఏ బిఆర్ఎస్, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి టిడిపి, ఆప్షన్ డి బీజేపీ. అంటే కర్ణాటక అండి. కాదండి, ఆప్షన్స్ చెప్పిన దాంట్లో మీరు పికప్ చేసుకోవాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని. సో పద్మావతి గారు టైం అయిపోయింది. హలో, టీడీపీ. అర్థం అవ్వలేదు పద్మావతి గారు. హలో హలో
వినిపిస్తుందా? ఓకే, అది ఆప్షన్ లో లేదండి. మేము ఆప్షన్ అంటే క్వశ్చన్ ఏం అడగాము అంటే తెలంగాణ అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏ సర్కార్ తీసుకొచ్చిందని అడిగాము. సో ఆన్సర్ కరెక్ట్ కాదు, సారీ పద్మావతి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ అండి. ఓకే, మీ పేరు? ఉషా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్. ఆ వరంగల్. వరంగలా? మాది కూడా వరంగల్. ఎక్కడ అండి వరంగల్లో? మడికొండ అండి. మణికొండనా? మడికొండ మడికొండ. మణికొండ. ఓకే ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు నార్మల్ టైంలో ఇంట్లో? ఏం లేదండి, ఖాళీ. బోర్ కొడుతుందా? బాగా. అవునా? సో ఈసారి మరి వరంగల్కి వచ్చినప్పుడు కలవాలి మీరు నన్ను. ఓకేనండి. ఓకేనా? మేము అటు సైడ్ నుంచి వెళ్తాంగా. ఓకేనండి, కంపల్సరీ కలుస్తామండి. కొంచెం ఈజీ క్వశ్చన్ అడగనండి. ఈజీ క్వశ్చన్ అడగాల? ఓకే ఓకే, సో క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాము. 30 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలి. అమ్మమ్మ కొద్ది క్లూ కూడా చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నావు. ఓకే ఓకే, రెడీయా? ఓకే, ఇటీవల విడుదలై వివాదాస్పదంగా మారిన సినిమా ఏంటి? ఆప్షన్ ఏ పుష్ప, ఆప్షన్ సి కన్నప్ప, ఆప్షన్ సి బలగం, ఆప్షన్ డి పుష్ప 2. పుష్ప 2. పుష్ప 2 కరెక్ట్ ఆన్సర్. కాదు. సో థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. హలో, వినిపిస్తుందా? హలో హలో, చెప్పండి. కన్నప్ప అండి. కన్నప్పనా? పుష్ప. పుష్ప 2. ఓకే, టైమర్ అయిపోయింది, సారీ అండి. అయ్యో, ఇందాక చెప్పాను అమ్మా. ఫస్ట్ చెప్పారు మీరు, తర్వాత కన్నప్ప అని చెప్పిండ్రు. కరెక్ట్ గా చెప్పారు. పుష్ప 2 ఆన్సర్. పుష్ప 2, మీరు కన్నప్ప అని చెప్పారు తర్వాత. అవునవును, తప్పుగా చెప్పారు ఆన్సర్. ఏది కరెక్ట్ అండి? పుష్ప 2 కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, సారీ అండి. అన్నది ప్లీజ్ అండి, ఫస్ట్ చెప్పాను కదండి. ఫస్ట్ చెప్పారా, కానీ మీరు తర్వాత ఓకే చేసుకోలేదు కదా. ప్లీజ్ అండి, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఓకే ఓకే, పుష్ప 2 అని చెప్పాను. సో మీ రిక్వెస్ట్ పరంగా అయితే మీ నేమ్ రాస్తున్నాను, ఓకేనా? ఓకేనండి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మరి? అండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా మీకు సంతోషం ఆగలేకపోతున్నా. ఇక మా వాళ్ళకి ఫోన్ చేసుకొని చెప్పాలి. ఫోన్ చేసి చెప్తారా? ఓకే, సో లాస్ట్ కి మాత్రము అండి చెప్పండి. చెప్పండి అండి. సో లాస్ట్ కి ఈ లక్కీ డ్రాలో వేస్తున్నాము. ఇప్పటి వరకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన వాళ్ళవి. సో లాస్ట్ గా 4 మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది, ఓకేనా? ఒకరు ట్రై చేయండి అమ్మా, దాంట్లో కూడా వచ్చేలాగా. నేను ట్రై చేస్తాను, నేను అందులో నేమ్ పికప్ చేయని ఇట్లా తీస్తాను డైరెక్ట్ గా, ఓకేనా? సో మీరైతే చూస్తూ ఉండండి, ఓకేనా? ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, సో చాలా మంది కొందరు తప్పు చెప్పారు, కొందరు ఆన్సర్ చెప్పిన వాళ్ళు అయితే రాసేసి ఇందులో అయితే వేసాము లక్కీ డ్రాలో. సో లాస్ట్కి మాత్రము ఈ లక్కీ డ్రా గెలుచుకునే అవకాశం ఓన్లీ 4 మాత్రమే ఉంది, ఓకేనా? సో స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో అలాగే మనకి కూపన్ కూడా వస్తుంది. ఎవరైతే లాస్ట్కి 4 గెలుచుకుంటారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్తో పాటు కూపన్ కూడా వస్తుంది. సో ఇంకా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పి సో మీరు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి, ఓకేనా? సో లక్కీ డ్రా అయితే ఇప్పుడైతే తీసేద్దాము. సో చూసాం కదా, ఇందులో అయితే చాలా నేమ్స్ అయితే రాసాం మనము. సో ఇందులో నేమ్స్ ఉన్నాయి. సో లాస్ట్కి ఇప్పుడు సో నీలిమ గారు ఫస్ట్, ఓకేనా? కంగ్రాచులేషన్స్ నీలిమ గారు.
సో మీరు గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు మీరు గెలుచుకుంటున్నారు. సో స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ కూపన్ కూడా వస్తుంది మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వరంగల్ నుంచి సో ఎంతో రిక్వెస్ట్ చేసింది. సో చూసాం కదా. సో తను కూడా గెలుచుకోవడం జరిగింది గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు కూపన్ కూడా. సో స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ లక్ష్మి గారు. సో నెక్స్ట్ లక్ష్మి గారు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. అలాగే మీకు గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు కూపన్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము. విజయ్ గారు. సో విజయ్ గారు కూడా గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు కూపన్ కూడా మీకు వస్తుంది. కంగ్రాచులేషన్స్ విజయ్ గారు. సో చూసాం కదా, ఈ నలుగురికి మాత్రం ఈరోజు గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు కూపన్ కూడా వస్తుంది. సో అక్షయ జ్యువెలర్స్ నుంచి అయితే గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు కూపన్ కూడా మీకు వస్తుంది. సో ఈ రోజు అయితే నలుగురు విన్నర్స్ అయితే గెలుచుకున్నారు గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు కూపన్. సో చూసాం కదా లక్కీ లేడీస్ ఈ రోజుతో. సో మళ్ళా కలుద్దాము. చూస్తున్నాను 6 టీవీ సామాన్యుడు ఆరు ప్రాణం. హలో లేడీస్, మీకు గుడ్ న్యూస్. మీకోసం ప్రత్యేకంగా 6 టీవీ లక్కీ లేడీస్ అనే అదిరిపోయే ప్రోగ్రామ్ తో వచ్చేస్తుంది. రోజంతా బిజీగా ఉండే మీరు ఇకపై కాసేపు రిలాక్స్ అవ్వండి. రోజులో ఓ అరగంట మీకోసం కేటాయించండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సూపర్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోండి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు.